హలో వ్యూవర్స్, ప్రేమ కబురు ఛానల్కి హాయ్. నా పేరు సంధ్య, మాది హైదరాబాద్. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడేదాన్ని. నా లైఫ్లో జరిగిన నా లవ్ స్టోరీ మీ అందరితో పంచుకుందామని ఈ ఉత్తరాన్ని అయితే రాస్తున్నాను. హలో సంధ్య గారు, మన ఛానల్ తరపు నుండి మీకు కూడా పెద్ద హాయ్. ఇలాగే మన ఛానల్కి మరిన్ని ఉత్తరాలు రాస్తూ ఉండాలని ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా ఉత్తరంలో ఏముందో చదివేద్దాం పదండి. అందరికీ హాయ్. తన పేరు శశాంక్. నువ్వు ఈ లెటర్ చూస్తావో లేదో తెలియదు, కానీ నా మనసులో ఉండిపోయిన చాలా మెమరీస్ రాయకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు మన కాలేజ్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నిన్ను ఎక్కడో చూశాననే భావన నా గుండెలో ఉండేది. నీ మాటలు, నీ చూపులు ప్రతిదీ నన్ను నీ వైపు చూసేలా చేశాయి. నీ పేరు ఎవరైనా పిలిస్తే నా గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకునేది. నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నా సిగ్గు నన్ను ఆపేది. క్లాస్లో నీకు నోట్స్ ఇవ్వడం, నీ పక్కన కూర్చోవడం, ఇవన్నీ నాకు ఆ రోజంతా ఎంతో సంతోషంగా అనిపించేవి. నువ్వు నవ్వుతూ థ్యాంక్స్ అన్నప్పుడు నా లోపల ఒక కొత్త ఆనందం, ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఇప్పటికీ ఒక మంచి ఫీలింగ్లా ఉంది. కానీ ఈ ఆనందం ఎప్పటికీ కేవలం నాది మాత్రమే అని తెలిసింది. నీవు నన్ను ఒక స్నేహితురాలుగా చూశావు, కానీ నా హృదయం నిన్ను ఒక ప్రేమికుడిగా చూసింది. మన కాలేజ్ ఈవెంట్లో నువ్వు గిటార్ ప్లే చేస్తున్నప్పుడు నీ సంగీతంలో నన్ను కోల్పోయాను. అప్పుడు నీతో నా ఇష్టం చెప్పాలనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. నువ్వు వేరే అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతుంటే చూశాను. ఆ క్షణంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా బాధగా అనిపించింది, కానీ నీ సంతోషం ముఖ్యమని అనుకున్నాను. నా గుండె మాత్రం పగిలిపోయింది. నీకు నా మనసులోని మాటలు తెలియవు, తెలిసినా నువ్వు వాటిని అర్థం చేసుకోలేవేమో. ప్రతి రాత్రి నీ గురించి కళ్ళు కన్నాను. నువ్వు నా పక్కన ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకునేదాన్ని, కానీ ఆ కలలు నిజం కాలేదు. నువ్వు నా జీవితంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయావు. ఇప్పుడు కాలేజ్ రోజులు ముగిశాయి. నువ్వు నీ దారిలో, నేను నా దారిలో ఉన్నాము. ఎవరి జీవితాల్లో వాళ్ళ పనిలో బిజీగా ఉన్నాము, కానీ నీ మీద నా ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఒకవైపు నీకు తెలియని నా ప్రేమ నా మనసులోనే ఉండిపోయింది. చివరికి ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది, కానీ నిన్ను మర్చిపోలేను. నీ మీద నాకున్న ప్రేమ, ఆ ఫీల్ ఒక స్పెషల్. ఇట్లు నీ సంధ్య అని ఈ ఉత్తరాన్ని అయితే రాశారు. నిజంగా చాలా థ్యాంక్ యూ మన ప్రేమ కబురు ఛానల్కి ఉత్తరాన్ని రాసినందుకు. ఇలాంటి ప్రేమ కబుర్లు మీ జీవితంలో కూడా ఉంటే వెంటనే మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ ప్రేమ కబురు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ప్రేమ కబుర్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.